సారథి స్టూడియో సౌజన్యంతో 6వ ఫిలిం ఫెస్టివల్ హైదరాబాద్ ఫిలిం క్లబ్ యొక్క యాక్టివిటీకి నిజంగా ముందు సారథి స్టూడియోస్ రావు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే సినిమా అనేది ఒక మూమెంట్, ఆ మూమెంట్ ని ఎగ్జిస్టెన్స్ లో ఉంచేవే ఫిలిం క్లబ్స్. ఆ ఫిలిం క్లబ్స్ కి ఇలాంటి వాళ్ళ ప్రోత్సాహం లేకపోతే ఆ సినిమా అనేది కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఆర్టిస్టిక్ వాల్యూస్ తో వచ్చే సినిమాలు కనుమరుగైపోతాయి. ఇప్పటికే మెయిన్ స్ట్రీమ్ అనే సినిమా కమర్షియల్ తో కూడుకున్నది, బిజినెస్ తో కూడుకున్నది, ఆర్టిస్టిక్ వాల్యూస్ అంతంత మాత్రంగా ఉన్న దీంట్లో ఇలాంటి ఫిలిం క్లబ్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ప్రపంచ సినిమాని, వాళ్ళ భావోద్వేగాల్ని, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ ఆచారాలని మనం సినీ గోయర్స్ గా, సినిమా లవర్స్ గా మనం చూడగలుగుతున్నాం. సో హైదరాబాద్ ఫిలిం క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఇయర్ ఇది. 50 ఏళ్లుగా ప్రకాష్ రెడ్డి గారి ఫిలిం క్లబ్ కి అంకితమైన లైఫ్ అయింది. సో ఆయన కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా TFDA తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నేను వచ్చిన తర్వాత మా కమిటీ అందరూ కూడా దీన్ని చర్చించి ఈ యూరోపియన్ ఫిలిం ఫెస్టివల్ కి మనం తోడ్పాటు అందించాలని మేము నిర్ణయించుకున్నాం. దాంట్లో భాగంగా ఫిలిం ఫెస్టివల్ ఈ 10 రోజులు జరిగే దీనికి స్నాక్స్ మొత్తం మేము సప్లై చేయాలనుకున్నాం. సో అవకాశాన్ని మాకు ఇచ్చిన హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ కి, అలాగే సారథి స్టూడియోస్ రావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సినిమా గోయర్స్ అందరూ కూడా సక్సెస్ఫుల్ గా చేసి నెక్స్ట్ టైం యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగే టైంకి ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా, అలాగే ఫిల్మ్ జర్నలిస్టులు కొంచెం పూనుకుని, ఎందుకంటే వాళ్ళు సెన్సిబుల్ గా ఉంటారు, వాళ్ళ తోడ్పాటు కూడా దీనికి అందించి మరింత గ్రాండ్ గా ఈ సినిమా అనే మూమెంట్ ని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా మంచి సినిమాలు ఇండియాలో ఈ యూరోపియన్ ఫిలిం ఫెస్టివల్ మేము కండక్ట్ చేస్తాం, మాకు సపోర్ట్ చేయండి అన్ని సిటీలు అడిగితే ఓన్లీ ఢిల్లీ, కలకత్తా, హైదరాబాద్, మిగతా సిటీస్ మెడ్రాస్ కానీ, చెన్నై కానీ, మన బెంగళూరు కానీ, కొచ్చిన్ కానీ మిగతా సిటీస్ ఎవరికి అవకాశం రాలేదు. సో ఇది క్రెడిట్, ఈ క్రెడిట్ సాధించిన హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ కి ప్రత్యేకంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ గతంలో ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్ చేసింది. దానికి సారథి స్టూడియో వారు రావు గారు ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మేము గతంలో 2 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కండక్ట్ చేసాం. 3వది చేద్దాం అనుకున్నాం, కుదరలేదు. అది కాకుండా ఇక్కడ సారథి స్టూడియోలోనే చాలా ఫిలిం ఫెస్టివల్స్ చేశాము. దానికి మాకు రావు గారు ఎంతో సపోర్ట్ ఇచ్చి ఇవన్నీ చేశారు. నిజంగా ఇప్పుడు సినిమా అనేది ప్రపంచం అంతా ఒకటే. ఇప్పుడు కులాలు ఎన్నో ఉన్నాయి, జాతులు ఎన్నో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సినిమా అనే దానికి ఏమీ లేదు, ప్రపంచం అంతా సినిమా అంటే ఒకటే. ఇప్పుడు యూరోపియన్ వాళ్ళు అక్కడ ఫిలిం ఫెస్టివల్ చేసుకుంటున్నారు అంటే 29th ఫిలిం ఫెస్టివల్, దాన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ చేసుకుంటున్నాం మనం అండి. హైదరాబాద్ ఫిలిం క్లబ్ వాళ్ళు 6th ఫెస్టివల్ గా దీన్ని జరుపుతున్నారండి. దీన్ని అంటే సినిమాకి తేడా లేదండి. యాక్చువల్ గా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే చేయడం వల్ల బెనిఫిట్స్ ఇందాక శంకర్ గారు చెప్పారు. నిజంగా వాళ్ళ యొక్క కట్టుబాట్లు ఏమిటి, వాళ్ళ సాంప్రదాయాలు ఏమిటి, వాళ్ళు ఎలా ఉంటారు, మనుషుల బిహేవియర్స్, వాళ్ళ ఎఫెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ప్రపంచం అంతటికీ తెలుస్తుందండి. ఒక దేశం యొక్క విశేషాలన్నీ కూడా ఈ ఫిల్మ్ ఫెస్టివల్స్ వల్ల. నిజంగా మరి ఇందాక శంకర్ గారు చెప్పినట్టుగా ఫిల్మ్ ఇండస్ట్రీ టు బి ఫ్రాంక్ ఫిల్మ్ ఫెస్టివల్ కి సపోర్ట్ చేయాలి, కానీ ఎందుకో ఇండస్ట్రీ ముందుకు రావట్లేదు. ఇదే కాదు, సినిమానే నెగ్లెక్ట్ చేసింది 2 రాష్ట్రాలు కూడా. ఇప్పుడు ప్రస్తుతం పెద్ద సపోర్టింగ్ గా ఉండలేదు 2 రాష్ట్రాలు కూడా. రామారావు గారు వచ్చిన తర్వాత చేసిన ఫిలిం ఫెస్టివల్ అసలు ఇప్పటికీ మర్చిపోలేమండి హైదరాబాద్. దాని తర్వాత మాకు హైదరాబాద్ ఫిలిం క్లబ్ ఒకటే ఆధారం అయింది ఫిలిం ఫెస్టివల్స్ కి. సో దట్ డెఫినెట్ గా ఫిలిం ఇండస్ట్రీ తరఫున అందరూ సపోర్ట్ చేయాలండి. ఇప్పుడు శంకర్ గారు ఏమన్నారు, మాకు స్పాన్సర్ చేయడానికి, స్నాక్స్ స్పాన్సర్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చారన్నారు. కాదు, వారికి అవకాశం ఇవ్వడం కాదు, హైదరాబాద్ ఫిలిం క్లబ్ వాళ్ళు సపోర్ట్ చేయడం గ్రేట్. నిజంగా మీకు థ్యాంక్స్ మేము చెప్పాలి సార్. శంకర్ గారు అంటే నేను మీ డైరెక్టర్స్ అసోసియేషన్ మెంబర్నే అయినప్పటికీ కూడా ప్రస్తుతం హైదరాబాద్ ఫిలిం క్లబ్ తరఫున మాట్లాడుతున్నాను కాబట్టి వారి తరఫున మీకు థ్యాంక్స్ చెప్తున్నాం. అంటే మేము నిజంగా ముందుకు రావడం, మీరు చేయడం, గతంలో ఎవరో మాకు ఇలా సపోర్ట్ చేయలేదు. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ కి చేసిన అంతంత మాత్రంగా చేశారు తప్పించి మనస్ఫూర్తిగా చేసిన వాళ్ళు కనపడలేదండి మాకు మా డైరెక్టర్స్ అసోసియేషన్ లో. ఏది ఏమైనా మన ICICI బ్యాంక్ వారు, అలాగే మన రావు గారి మిత్రులు కొంతమంది ఉన్నారండి, వారు ముందుకు వచ్చి ఈ రోజు చేస్తున్నారు దీన్ని. అంతా కూడా వీళ్ళకి సపోర్టింగ్ గాను. సో ప్రతి ఒక్కరూ 6 నుంచి 12-15 వరకు మిస్ అవ్వకుండా ప్రసాద్ ల్యాబ్ లో ఆ షెడ్యూల్ ప్రకారం మీరు చూడగలిగితే మంచి సినిమాలు మీరు చూసిన తృప్తి మీకు ఏర్పడుతుంది. సినీ ప్రేమికులందరూ నిజంగా రావాలి. అందుకనే ఓపెన్ టు ఆల్ అని మన వాళ్ళు పెట్టారు. ఈ క్లిప్ డెలిగేట్ పాసులు కానీ అవి కానీ ఇవి కానీ ఏమీ లేకుండాను. సో దీన్ని వచ్చి మీరు అందరూ కూడా
జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రెస్ ఎప్పుడూ కూడా సపోర్టింగ్ గా ఉంది హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ వారికి. నేను చూస్తున్నాను గతం నుంచి కూడానండి. వారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫిల్మ్ క్లబ్ పెట్టి 1974లో పెట్టాము. ఇప్పుడు 50th ఇయర్. ఈ సంవత్సరం మేము గోల్డెన్ జూబ్లీ చేసుకోబోతున్నాం. అది కాకుండా వరల్డ్లో ఉన్న అన్ని కంట్రీస్ ఫెస్టివల్స్ చేసామండి ఇక్కడ సారథి స్టూడియోలో. ఈ ఫెస్టివల్ ఇప్పుడు ఢిల్లీ, కలకటా, హైదరాబాద్ మాత్రమే జరుగుతున్నది, ఇంకెక్కడ జరగట్లేదు. ఇది 6వ తారీఖు ఈవినింగ్ 6 o'clock ఇనాగరల్ ఫంక్షన్ ఉంటుంది. మన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ గారు ఈ చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. అలాగే ఎస్ హరీష్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, రమేష్ ప్రసాద్ గారు, ఇక్కడ అలయన్స్ ఫ్రాంచైజ్ హైదరాబాద్ డైరెక్టర్ మేడం మౌత్ మిక్యాన్, అలాగే కళ్యాణ్ గారు, వీరశంకర్ గారు వీళ్ళందరూ ఉంటారు. ఈ ఫెస్టివల్ ప్రతిరోజు ఫస్ట్ డే మట్టికి ఒకటే ఫిల్మ్ ఉంటుంది. తర్వాత సాటర్డే సండే మూడు ఫిల్మ్స్ ఉంటాయి. తర్వాత నుంచి మళ్ళీ మండే టు ఫ్రైడే 2 films ఉంటాయి. తర్వాత మళ్ళీ సాటర్డే సండే 3 films. మొత్తం 24 films, 24 యూరోప్ కంట్రీస్ ఫిలిమ్స్. ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్క ఫిలిం. గోల్డెన్ జూబ్లీ కొంచెం గ్రాండ్ గా చేద్దామని అనుకుంటున్నాము. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ 29th యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్ డిసెంబర్ 6 నుంచి 15 వరకు ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించడానికి తయారవుతూ రెడీగా ఉన్నారు. ఈ ఫిల్మ్ కి సంబంధించి 24 యూరోపియన్ కంట్రీస్ నుంచి 24 మూవీస్ ప్రదర్శించాలని దాని ప్రకారంగా షెడ్యూల్ రిలీజ్ చేసినాము. ఇనాగ్రల్ ఫంక్షన్ 6వ తారీఖు ఈవినింగ్ జరుగుతుంది. ఈ ఇనాగ్రల్ ఫెస్టివల్ కి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున స్పీకర్ గారు, మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు అందరూ వస్తున్నారు. హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ స్థాపించి 50 ఏళ్ళు అయింది. 50 ఏళ్ళ అయిన సందర్భంగా ఈ ఏడాది మేము దాని తాలూకు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ కూడా ఘనంగా జరపాలని కోరుచున్నాం.